ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం పంచవింశతి అధ్యాయ. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుచున్నాడు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో శంఖ కిరాతుల సంవాదమును వివరించుచు ఇట్ల నిన్ను. స్వామి బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టించబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహు మార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నములై ఉన్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపమని అడిగాను. అప్పుడు శంకుడిట్ల నేను, కిరాత వినుము. సత్వరజస్తమో గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడింది. రాజసులు రాజస ధర్మములను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచున్నారు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణములు పాళ్ళు ఎక్కువ తక్కువ ఉండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమున సుఖ దుఃఖములను అనుభవించుతున్నారు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుతున్నారు. వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయలో పడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలమును పొందుతున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పు చేర్పులు ఈ జీవులకే కానీ మాయకేమీ మార్పు లేదు. తామసులైన వారు అనేక దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందరు. నిర్దయులై క్రూరులై ద్వేషంతోనే జీవించురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతరముగా తామస మార్గమునే చేరుదురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పాపపుణ్యములను రెండిటినీ చేయుచుందరు. పుణ్యమును అధికముగా చేసిన స్వర్గమునకు, పాపం ఎక్కువగా చేసిన నరకమునకు పోవుదురు. కావున వీరు నిశ్చయ జ్ఞానం లేనివారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందరు. సాత్వికుడైన వాడు ధర్మశీలుడై దయాగుణ విశిష్టుడై శ్రద్ధ కలిగిన వాడై ఇతరులను చూచి అసూయపడిన వాడై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉండును. వీరు తేజశాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలురై ఉత్తమ లోకమును పొందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు గలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడు అగుచున్నాడు. సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేదబుద్ధి నిర్దయ స్వభావము లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలమును, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుచున్నారు అని శంకుడు వివరించెను. కిరాతుడు, స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితిలయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను. శంకుడిట్లనెను, 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు 15 బ్రహ్మకు ఒక రోజు. ఇట్టి 15 దినములు ఒక పక్షము. ఇట్టి 2 పక్షములు ఒక మాసము. ఇట్టి 2 మాసములు ఒక ఋతువు, 3 మాసములు ఒక ఆయనము, 2 ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 అనగా 100 గడిచినచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడను అని వేద విధులు అందరు. మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమాసమున ఒక దినముగా గడవగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము. బ్రహ్మమాసమున 100 సంవత్సరములు గడువుగా వచ్చినది బ్రహ్మ ప్రళయము. ఆ ప్రళయము 3 విధములుగా చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయమని అందరు.
మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రము నశించి అచేతనములగు లోకములు నశింపవు, జలపూర్ణములై ఉండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయము స్థావర జంగమములన్నీ లోకముతో పాటుగా నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును. తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున నున్నవారు దినప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిర్దింద్రు. దినకల్పము పూర్తియాగు వరకు ఆ జ్ఞానులట్లే నిద్రింతురు. రాత్రి గడువగానే మరలా యథాప్రకారంగా జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును. ఋషులకు దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు మునులు బ్రహ్మ కల్పము ముగే వరకు ఉందురు. ఆయా రాసులయందు దేవతలు మునులు తమకు విహితములగు వేద ధర్మములను అనుసరించి ఆయా గోత్రములందరూ జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచున్నారు. పిశాచ గణముల ఉన్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మను చేయుచున్నారు. బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలము ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును. మరియు కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలో ఉన్న లోకములను సృష్టించవలెను అని కోరిక కలుగును. అప్పుడు తన ఉదరమున సృష్టించదగినవారు లింగ శరీర భంగములైన వారు అగు జీవులను అనేకులు ఉందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగభంగ శరీరులు, పిపీలకాది మానవాంత జీవులు, ముక్తి నందినవారు, బ్రహ్మ మొదలు మానవుల వరకు ఉండు జీవులు శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్నులు తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మనకు సాయుధ్యము ఇచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్య ముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టిని చేయగోరును. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరగజాలవు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకు ఇష్టములగు భాగవత ధర్మములను వివరింపగోరుతున్నాను, దయ ఉంచి చెప్పురుమని అడిగెను. అప్పుడు శంకు ఇట్లనెను, చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారం చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములకు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను అనుసరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందరు. శుభకరములకు భగవంతునికి చెందిన కర్మలనియు సాత్వికములని అనిరి. ఎవరి చిత్తము విష్ణువు నందును, నాలుక శ్రీహరి నామోచ్చారణ ఎందును, హృదయము విష్ణు పాదముల ఎందును సక్తములై ఉండునో వారే భాగవతులు. సదాచారములందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారం చేయొచ్చు మమకారం లేనివారు భాగవతులు. వేదశాస్త్రముల ఎందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశముల ఎందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. ఉత్తమములకు శాస్త్ర విషయమును వినుట, సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణమునకు సూర్యకాంత శిల మండినట్లుగా ప్రజ్వలించును. కోరికలేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయువాడు భాగవతుడు. అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాలసముద్రమున ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున
నీడనిచ్చినట్టి మండపములను చలివేంద్రములను ఏర్పాటు చేయుట, విసనకర్రలతో విసురుట మరియు ఉపచారమును చేయుట, గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట, వైభవము ఉన్నచో వాపి కూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము ఆవు పాలు మొదలగు వారిని ఇచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట, తలంటిపోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప కంబలి మంచము గోవు మున్నగు వానిని ఇచ్చుట, తేనె కలిపిన నువ్వులను ఇచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరుకుగడనిచ్చుట, దోస పండ్లను ఇచ్చుట, పండ్ల రసములను ఇచ్చుట, పితృదేవతలకు తర్పణ చేయించుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలోనూ ఇవి ఉత్తమములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు వందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలెను. వైశాఖము తలంటు పోసుకొనరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధములకు ఉల్లి మొదలగు వారిని భక్షింపకుండుట, పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులి కడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వారిని వైశాఖమున విడువవలెను. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతయు వ్రతమును ఆచరింపవలెను. తాను ఆ వ్రతమును ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో తాంబూలములతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు ఇయ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలశమును, తాంబూల దక్షిణములను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు దానము ఇచ్చిన పితృదేవతలు సంతోషము పొందెదరు. చల్లని ఉదకమును, పెరుగు కలిపిన అన్నమును, కంచు పాత్రలో నుండి దక్షిణ తాంబూలము, భక్ష్యములు, ఫలములను మంచి పిల్లలు గల వారికి బ్రాహ్మణునికి దానము చేసిన శ్రీహరి లోకము కలుగును. గోదానము చేసిన కూడా శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండాట వైశాఖ మాస వ్రతము ఆచరించించో వాని సర్వ పాపములు పోవుటయే కాకుండా అతని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములను పొందెదరు. వైశాఖ వ్రతము ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతనకులకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడిను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటికి వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి నమస్కరించి ఇట్లనెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 25 అధ్యాయః సంపూర్ణం.